అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష్య పండితులు దేవులపల్లి బాలచంద్ర శర్మ గురూజీ గారు. గురువు గారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేసేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మిక పరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, మనకి మే 12న హనుమాన్ జయంతి అయితే వస్తుంది కదా, మరి అసలు ఆ రోజు విశిష్టత ఏంటి? ఆ రోజు ఏ విధంగా జరుపుకోవాలి? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే, మనం ఎప్పుడు కూడా హనుమంతుల వారికి సంబంధించి జయంతి అనకూడదు. ఎవరన్నా సరే సజీవంగా లేనటువంటి వాళ్ళ యొక్క పుట్టినరోజును మాత్రమే మనం జయంతిగా జరుపుకోవాలి తప్ప హనుమాన్ విజయోత్సవం కింద మనం పరిగణలోకి తీసుకోవచ్చు. విజయోత్సవం స్వామివారి యొక్క పుట్టినరోజు చైత్ర మాసంలో, అంటే మనకు మొన్న ఏప్రిల్ 2వ తారీఖు నాడు ప్రారంభమైంది. ఏప్రిల్ 2న ప్రారంభమైనటువంటి ఆ సమయంలో చాలా మంది హనుమాన్ దీక్షలు తీసుకుంటారు. తీసుకొని ఇప్పుడు మళ్ళీ వైశాఖ మాసంలో ఇప్పుడు వచ్చేటువంటి మే 12 వరకు కూడా దీక్ష చేసి ఆ దీక్షను విరమించుకుంటారు. సో ఆ రోజున చాలా వరకు ర్యాలీలు, విజయోత్సవాలు ఇవి చేస్తారు. ఎందుకు చేస్తారు? అసలు ఈ విజయోత్సవం ఏంటి, పుట్టినరోజు ఏంటి? ఇది కూడా చాలా మందికి ఉన్నటువంటి సందేహం. హనుమంతుల వారు అంజనాదేవికి, కేసరికి జన్మించినటువంటి సమయం చైత్రమాసంలో జరిగితే, చాలా ఏండ్ల తర్వాతకి సీతాదేవిని చూసి రావడానికి ఆ యొక్క కిష్కిందా రాజ్యంలో సుగ్రీవుడికి స్నేహితుడిగా అయినటువంటి రామచంద్రమూర్తి తన తమ్ముడైనటువంటి లక్ష్మణుడితో కలిసి తన భార్య కనిపించకుండా పోయిద్ది అని చెప్పి సుగ్రీవుడికి సహాయం చేసిన కారణం చేత తన యొక్క వానరసేన మొత్తాన్ని కూడా సీతాన్వేషణ కోసమై పంపించినటువంటి సమయం ఈ వైశాఖ మాసంలో జరిగింది. వెళ్ళిన వారు ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కుకి బయలుదేరి వెళ్ళారు. ఇక మన కన్యాకుమారి, ఇప్పుడు కనిపించేటువంటి భారతదేశంలో ఉన్నటువంటి కన్యాకుమారి వరకు వచ్చి, లేదా ఆ సముద్ర తీరంలో వచ్చి కూర్చొని ఉండగా జటాయువు యొక్క సహోదరుడు సంపాతి అనుకుంటా కనిపించి తనకేంటంటే దూర వీక్షణం అనేటువంటిది కనిపిస్తుంది అనమాట. ఎంత దూరంలో ఉన్నటువంటిదైనా కనిపిస్తుంది. కాబట్టి అప్పటికి ఏమైపోయిందనంటే, సీతాదేవి రాకుండా, సుగ్రీవుడు ఎంత స్ట్రిక్ట్ అంటే సీతాదేవి రాకుండా గనక, తన జాడ తెలవకుండా కనుక ఎవరైనా వస్తే వారు రాకండి, చచ్చిపోండి మీరు కావాలంటే అని చెప్పేశారు. అయితే ఈ యొక్క జటాయు యొక్క సహోదరుడు జటాయు ఏం చేసింది, ఆ యొక్క రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకెళ్తుంటే అడ్డుపడింది. అడ్డుపడితే ఆయన యొక్క రెక్కల్ని విరగ్గొడితే తను చెప్పిందనమాట తమ్ముడికి, సహోదరుడికి, ఇలా తన సీతాదేవిని ఎత్తుకెళ్తుంటే నేను చూశాను, రావణాసుడు ఎత్తుకెళ్ళాడు. సరే, సంపాతి ఏం చేసింది, ఎంత దూరంలో ఉన్న లంకనైనా సరే చూసి పలానా లంకలో సీతాదేవి ఉంది, నాకు కనిపిస్తుంది అని తను చెప్పింది. అయిపోయింది, ఇక్కడ దాకా అయిపోయింది. ఇప్పుడు టాస్క్ ఎక్కడ స్టార్ట్ అయిందనంటే, ఆ యొక్క ప్రాంతం నుండి లంకకు వెళ్ళాలి, తిరిగి రావాలి. జాంబవంతుడు ఆది జాంబవ అంటారు, బ్రహ్మదేవుడి యొక్క ఊరుల నుండి బయటకు వచ్చినటువంటి ప్రప్రథమైనటువంటి వాడు. కాబట్టి ఆయన భూమండలం అంతా ఒకసారి చుట్టి రాగలడు, గాల్లోకి ఎగిరి, అంత స్టామినా ఉంది. ఆయన ఏం చెప్పారు, నేను పోలేను, కానీ ఇప్పుడు వృద్ధాప్యం వచ్చేసింది నాకు, నువ్వు వెళ్ళు అని చెప్పి అందరూ, అంటే ఒక్కొక్కటి చెప్తుంటే జాంబవంతుడికి మాత్రమే తెలుసు ఆంజనేయ స్వామి గురించి. ఈ శక్తి నీకు తెలియదు, నువ్వు సూర్యుడి దగ్గర విద్యాభ్యాసం చేశావు, నీకు అందరి దేవతల యొక్క వరం ఉంది, నీకేం కాదు, నువ్వు ఒక్కసారి మనసులో నీకు ఇష్టమైనటువంటి వారిని తలుచుకో, నువ్వు చేయాలనుకుంది చేస్తావు అంటే సీతాదేవిని చూడాలి, జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటే, జై శ్రీరామ్ అన్న ప్రతిసారి 2-3 అడుగుల చొప్పున పెరుగుతూ 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 దీర్ఘకాయం అయిపోయారు. ఆంజనేయ స్వామి మన దగ్గర నుండి లంకకి ఎలా వెళ్ళారంటే, ఆయన ఒక్కసారి ఇలా కిందికి వంగి, నీదిగా సీతాన్వేషణకు బయలుదేరుతున్నాను గాల్లోకి ఎగరగానే ఆయన పాదాల కింద కొన్ని పర్వతాలే, అంటే రాళ్ళు గనక మనం బాగా రాళ్లతో ఉన్నటువంటి చోట నడుచుకుంటూ వెళ్తే చెప్పులలోకి రాళ్ళు ఇరుక్కుంటే ఎట్లా లేస్తాయో, పర్వతాలు ఇరుక్కొని పైకి లేచాయంట. ఆ పర్వతాల మధ్యలో ఉన్న ఋషులు ములు అర్థమైంది, ఏదో భీకరాకారం వస్తుంది, బయటికి వెళ్ళిపోయి, కానీ సింహాలు, పులులు, జింకలు, పక్షులు, పాములు దాంట్లో నుంచి ఆకాశంలోకి ఎగిరి ఏదో వర్షం పడ్డట్టుగా పైనుంచి కింద పడిపోయినాయి అంట.
అమ్మా. అంత భీకరాకారంగా స్వామివారు వెళ్ళిపోయారు. ఎంతంటే ఆయన ఒకటే అనుకున్నారు, నేను రామబాణాన్ని, ఉమ్, నేను హనుమంతుడిని కాదు, నేను రామబాణాన్ని. రామబాణం వెళ్తే శత్రువుని ఛేదించుకొని వస్తుంది తప్ప ఎక్కడ ఆగదు, మధ్యలో ఇంకేం కాదు. ఆ పోయే ప్రయాణంలో చాలా అంటే ఈ రోజు మనం ఎందుకు దాని గురించి విశేషంగా ఇప్పుడు నేను ఇదంతా చెప్తున్నానంటే, మనకి ఇప్పుడు వచ్చేటువంటి ఇది సుందరాకాండలో జరిగిన విశిష్టత అంతా ఆ రోజు అంతకు ముందు సమయంలో ఇప్పుడు మనం అవునవును. నడుస్తున్న సమయంలో జరిగింది. ఉమ్, పోతుంటే మైనాకుడు అనేటువంటి పర్వతము, ఉమ్, సముద్రుడు, వీళ్ళందరూ అనుకున్నారు అనమాట, ఒకప్పుడు ఈ వచ్చే ఆంజనేయ స్వామి ఎవరైతే ఉన్నారో ఆయన వాయునందనుడు. ఉమ్. ఇంద్రుడు అందరి రెక్కలు కూడా, అప్పుడు పర్వతాలకు రెక్కలు ఉండేవి, అవునా. మీద పడతాయేమో జనాలందరూ ఇంద్రుడికి కంప్లైంట్ చేస్తే ఇంద్రుడు వజ్రాయుధంతో అందరి రెక్కలు కొట్టేస్తే అక్కడ ఒక పర్వతం పడ్డాయి. అందులో మైనాక పర్వతం కూడా ఉండేది. కానీ వాయుదేవుడు ఏం చేశాడు, ప్రార్థిస్తే వాయుదేవుడు తీసుకెళ్లి సముద్రం లోపల దాచిపెట్టాడు. మరి వాళ్ళ కొడుకు వస్తున్నాడయా, నీ కొండల పైన ఎన్నో రకాల ఫలపుష్పాదులు ఉన్నాయి, అన్ని కూడా ఆయనకిచ్చి కాస్త సేద తీరమని చెప్పు అని అంటే, సరే అని చెప్పేసి సముద్రంలో నుంచి అలా పైకి వస్తుంటే ఏదో భీకరాకారం వస్తుందని ఆయన పాదంతో అలా తన్నేసి వెళ్ళిపోయాడు అనమాట. ఇప్పటికీ మైనాక పర్వతం మీద ఆంజనేయ స్వామి కాలు గుర్తుంటుంది అని అంటారు. ఆయన అప్పుడు చెప్పాడు, నీకు ఆతిథ్యం వేయడానికి వచ్చానయ్యా, మీ నాన్న నాకు దైవంతో సమానము, అంటే నేను నీకు పాదం పెట్టాగా నేను ఆతిథ్యం స్వీకరించినట్టే, నేను రామకార్యానికి వెళ్తున్నటువంటి వాడిని ఆగను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ మధ్యలో సురస అనేటువంటి రాక్షసికి టాస్క్ ఇచ్చారన్నమాట దేవతలందరూ కూడా, ఆంజనేయ స్వామిని నువ్వు అడ్డుకో, మింగు అంటే సురస నువ్వు పక్కకు తప్పుకో అని అంటే, నేను తప్పుకొని నా నోట్లోకి నువ్వు ప్రవేశించాల్సిందేనంటే సరే అని చెప్పేసి, నేను ప్రవేశిస్తే నువ్వు తప్పుకుంటా అని. సరే ఆమె నోరులా తెరిచి మూసేలోపే ఆయన లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసాడు అంత ఫాస్ట్గా. ఆంజనేయ స్వామికి అష్టసిద్ధులు ఉన్నాయమ్మా. అత్యంత ఎత్తైనటువంటి వ్యక్తి, అత్యంత తేలికైన వ్యక్తిగా, అత్యంత సూక్ష్మమైనటువంటి వ్యక్తిగా, అత్యంత వేగమైనటువంటి వ్యక్తి, మనోవేగంతో వెళ్ళి లగిమ, మహిమ, గిరిమ, ఇలా కొన్ని రకాలైనటువంటి అష్టసిద్ధులు ఉంటాయన్నమాట. అన్నీ ఉన్నాయి ఆయనకి. కాకపోతే ఆయన మర్చిపోయాడు, అది ఎప్పుడు రామకార్యం కోసం వెళ్తున్నప్పుడు మాత్రమే గుర్తొస్తాయి. అలా అవి ఇప్పుడు అన్ని ఉపయోగపడ్డాయి. అలా సురస నోట్ల నుంచి వెళ్ళి బయటకు వచ్చేసరికి తను మామూలు రూపం దాల్చి, నీకు పరీక్ష పెట్టారయ్యా, రామకార్యానికి వెళ్తుంటే వెళ్ళు అని చెప్పి దీవిస్తే, మధ్యలో సింహిక అనే రాక్షసి కడుపు చీల్చి, రాహుకేతులు ఉన్నారు కదా, రాహుకేతులకు తల్లి సింహిక అనే రాక్షసి, ఆమెను చీల్చి సంహరించి శ్రీలంక పర్వతం దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి శ్రీలంకకు సంబంధించినటువంటి ఆ యొక్క ద్వారపాలకురాలు ఉంటుంది, ఆమెను కూడా సంహరిస్తే ఒక కోతి చేతిలో మరణం ఉంటే అప్పుడే నా శాప విమోచనం అవుతుందని చెప్పి ఆమె చెబితే, తర్వాతకు లోపలికి వెళ్తే ఆయన వర్ణన ఉంటుందమ్మా. ఎంఎస్ రామారావు గారి యొక్క సుందరాకాండ వర్ణన అద్భుతంగా ఉంటుంది. లంక ఎలా కనిపించింది అని అంటే, లంకలో ఉన్నటువంటి భవనాలు ప్రాకారాలు అన్నీ ఉంటే వెనకాల అంటే అప్పుడు మనకు ఆకాశం కాస్త దగ్గరగా ఉండేది, చంద్రబింబం చాలా పెద్దగా కనిపిస్తుంటే ఆ ప్రాకారానికి చంద్రబింబం ఒక రెండు కొమ్ములు ఉన్నటువంటి ఒక పర్వతానికి రెండు కొమ్ములు ఉంటే ఎలా ఉందో అలా కనిపించిందట. అక్కడ అందరూ కూడా మంచి వాయిద్యకారులు, మంచి కళాకారులు, కానీ ఎప్పుడు సురాపానం సేవిస్తూ ఉన్నారు. ఆడ మొగ తేడా లేకుండా కామక్రీడలు చేస్తూ ఉన్నారు. నా సీతం ఎక్కడుంది అని వెతుకుతూ ఆయన ఏవేవి బ్రహ్మచారి చూడకూడదు అన్ని చూసి, చాచా నేను నిన్ను చూశానే, అయినా రామకార్యం కోసమే, నీ తప్పు దృష్టితో చూడలేదు అని చెప్పి నమస్కరించుకొని, మండోదరిని చూసి సీత అనుకొని ఎగిరి గంతేసి తోకని ముద్దు పెట్టుకొని, అవును కదా రాముడు అక్కడ నారవత్సరాలు వేసుకొని ఉంటే నా సీత ఇట్లెట్లా సుఖంగా ఉంటది అంటే, ఈమె సీత కాదు, నా సీతను చంపేసి ఉంటారా మా అమ్మని అని చెప్పి అంత తిరిగి చూశాడు. కానీ అశోకవనంలో చూడలేదు, మరొకసారి చూద్దామని అనుకున్నాడు. అప్పటిదాకా నేను ఇప్పటి వరకు నాకు సీతాదేవి కనిపించాలి అనుకున్నా, కానీ సీతాదేవి అనుకోవాలి నేను కనిపించాలని అని, సీతాదేవి తనకు కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకొని, అతనికి ఇంకొక విద్య ఉంది, తన నీడ ఇట్లా వెళ్తే ఆయన నీడ ఎవరి మీద పడితే వాళ్ళు ఏంటో డేటా మొత్తానికి వచ్చేస్తుంది. అట్లా ఇక్కడ సీతాదేవి ఉందని అశోకవనానికి వెళ్ళి కూర్చుంటే, అలా అమ్మవారు అంతకుముందు చెప్పాక తన జుత్తుతో మొత్తం అంతా కప్పుకొని ఉంది, ఎందుకంటే ఏకవస్త్రంగా ఉన్నప్పుడు తీసుకొని వచ్చారు. అక్కడ ఆంజనేయ స్వామికి మన తిరుపతిలో జపాలి అని ఉంటుంది ప్లేస్. జపాలి అంటే ఆంజనేయ స్వామి జపం చేసుకున్నటువంటి ప్లేస్. మనకు తిరుపతిలో జపాలి అనే ప్లేస్ ఉంటుంది, ఆంజనేయ స్వామి జపం చేసుకున్నాడు. అక్కడ అమ్మవారు తన నారచీర చించి నగలన్నీ పెట్టి భూమి మీదకి వదిలేసినప్పుడు ఆయన చేతిలో పడ్డాయి. సో అప్పుడు చూసిన వస్త్రాన్ని చూసి ఇది అమ్మ చీర, ఈమెనే సీతాదేవి అని అట్లా గుర్తించి సీతాదేవితో చెప్పారు, అమ్మ నువ్వురా నా భుజం మీద ఎక్కువ నేను తీసుకెళ్తా అంటే, రావణాసురుడు ఎలా అయితే
తీసుకొచ్చాడో అలాగే రాముడు ఇక్కడికి వచ్చి తనని సంహరించి వెళ్ళాలి. అదే రామాన్ విగ్రహాన్ ధర్మ, అలా ఎలా తీసుకెళ్తామని చెప్పి ఇలా విశేషంగా సుందరాకాండలో ఉన్నటువంటి సంఘటనలన్నీ కూడా చెప్పి ఆంజనేయ స్వామి అమ్మవారి దగ్గర నుంచి అంగుళీకము తీసుకొని, అంటే మానవ మాత్రుడు ఎవరు అంత ప్రయాణం చేసి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. సీతాదేవి ఒక ప్రశ్న అడుగుతుంది ఆంజనేయ స్వామిని, ఎలా రాముడు ఇక్కడ దాకా వస్తాడు అంటే, ఎంత ఉదార్థుడు, ఎంత హానెస్టీ, ఎంత హంబుల్నెస్ చూడండి ఆంజనేయ స్వామికి. నా భుజం మీద ఎక్కువ అంటే అమ్మవారు ఎందుకు రానన్నదో చెప్తుంది. మధ్యలో ఇంకేదన్నా రాక్షసులు ఉంటారు, ఇతనే రాక్షసులు ఎంబడబడతావు, నన్ను ఎక్కడ కూర్చోబెడతావు, నన్ను ఎక్కడ కూర్చోబెడతావు, సముద్రంలో పడేస్తావా, నన్ను ఎక్కించుకొని నువ్వు యుద్ధం చేయగలవా, లేదు నానా, అయినా చిన్న ఆకారంలో ఉన్నావు, నువ్వు ఎగురుకుంటూ వచ్చావు, నన్ను ఎట్లా తీసుకెళ్తావు, అమ్మ నేను కోతి రూపంలో చిన్న ఆకారంలో వచ్చాను, ఆ రూపం చూడండి పెద్ద ఆకారం చేస్తాడు. సరే అని చెప్పేసి లంక మొత్తం ఒకసారి చూసొస్తాను వెళ్తాడు. రావణాసుడికి యొక్క మొత్తం బందీఖానాలోకి తీసుకెళ్తారు. ఆయన ఒక మాట చెప్తాడు, మీరు ఎవ్వరి జోలికన్నా పడి నా తోక జోలికి పోకండి, ఎందుకంటే ఆంజనేయ స్వామి అస్ఖలిత బ్రహ్మచారి. అందరికి వివాహం అయితే భార్యను గుండెలో పెట్టుకుంటాడు. ఆయన నవవ్యాకరణ పాండిత్యం నేర్చుకోవడానికి సువర్చలాదేవి వివాహం చేసుకుంటాడు. ఆ అమ్మవారు ఆయన యొక్క తోకలో ఉంటది, సూర్యుడి యొక్క కుమార్తె. కాబట్టి నా తోక జోలికి రావద్దనంటే లంకలో తోకనే పట్టుకుంటారు. ఇంకా తోక మొత్తం లంకని దహించేస్తుంది. అంత దహించిన తర్వాత గుర్తొస్తుంది, అశోకవనం కూడా దహించేశాను నేను. సీతమ్మ పరిస్థితి ఏడ్చుకుంటూ అయ్యో అని చెప్పిపోతా అమ్మవారు ఉంటుంది. అమ్మ ఏదన్నా గుర్తివ్వనంటే అమ్మవారి యొక్క చూడామని ఇస్తే రాముడి యొక్క అంగుళీకం ఇచ్చేసి తీసుకొని వెళ్ళినటువంటి రోజు ఇప్పుడు వచ్చేటువంటి రోజు విజయోత్సవం. కాబట్టి ఆ రోజున సుందరాకాండ వినాలి. ఎంఎస్ రామారావు గారి సుందరాకాండ పూర్తిగా 14 అధ్యాయాలు ఉంటాయి. అన్ని అధ్యాయాలు కూడా మొత్తం అంతా కూడా వినాలి. విశేషంగా సుందరాకాండ హనుమాన్ చాలీసా పారాయణం ఆ రోజున చేస్తే చాలా మంచిది. కాబట్టి విజయోత్సవానికి సంబంధించిన బ్యాక్ అండ్ స్టోరీ అంత ఉంది, అందుకని విజయోత్సవం అని అంటారు. ఖచ్చితంగా ఆ రోజు ఆ కథ తెలుసుకోవాలి. అమ్మవారు అన్న మాటకు ఆంజనేయ స్వామి ఏమంటారు అంటే, అమ్మ సుగ్రీవుడి దగ్గర ఉన్నటువంటి వానరుల్లో అత్యంత అధముని నేను, నాకంటే శక్తివంతులే తప్ప నాకంటే శక్తిహీనులు లేరు. రాళ్ళేస్తే నీళ్ళలో తేలేటువంటి ఉపకరమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. అంగదుడు ఉన్నాడు, అతను అడుగు పెడితే తన కాలు ఎవడు కూడా కదిలించలేడు, అట్లాంటి అంగదుడు ఉన్నాడు. గొప్ప గొప్ప వాళ్ళు, జాంబవంతుడు భూమంతా చుట్టి రాగలడు, నేను చుట్టి రాలేను. సో నాకంటే గొప్ప వాళ్ళు ఉన్నారు, నాకంటే తక్కువ ఎవరు లేరు అంటే అతను నేను ఎంత తక్కువ చేసుకున్నాడు చూడండి. ఆంజనేయ స్వామి తక్కువ అంటే అట్లుండాలి. ఒక స్టూడెంట్ ఎలా ఉండాలి, ఒక అమ్మ దగ్గరికి వెళ్తే పిల్లవాడు ఎలా ఉండాలో సుందరాకాండలో ఆ రోజున మనకు చదివితే చాలా విశేషంగా తెలుస్తుంది. ఆ ప్రకారంగా ఆ రోజున సుందరాకాండ పారాయణము హనుమాన్ చాలీసా చేయడం విశేష సత్ఫలితాలు ఇస్తుంది. ఆంజనేయ స్వామికి సింధూరార్చనలు కానీ, వడమాలలు కానీ, రోటుమాలలు కానీ, ఎందుకంటే మరి పుట్టినరోజు నాడు గిఫ్ట్స్ ఇవ్వాలిగా, ఆయనకి ఇట్లాంటివి ఏమైనా చేయించిస్తే కూడా చాలా మంచిది. ఆ రోజు హనుమాన్ చాలీసా కూడా ఎప్పుడైనా చదవచ్చా గురుగారు? డే మొత్తం చదివినా మంచిదే. అవునా? స్త్రీలు హనుమంతుని యొక్క విగ్రహాన్ని తాకవచ్చా? ఆడవాళ్ళు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తాకొద్దు, తోకని తాకొచ్చు. ఈ సభాముఖంగా ఒక విషయం ఏం చెప్తానంటే, పెళ్లికాని ఆడవాళ్ళు ఉంటే ఆంజనేయ స్వామి తోకకు ప్రతిరోజు కూడా మంగళవారం నుంచి ప్రారంభించి 9 రోజుల పాటు సంపెంగ నూనెలో సింధూరం కలిపి ఒక చుక్క పెట్టండి. అట్లా 9 రోజులు ప్రతిరోజు చుక్క పెట్టండి, అంతే. పెట్టి హనుమాన్ చాలీసా చదవండి. హనుమాన్ వాళ్ళ పూజ అంటే ఫోటో కూడా దొరుకుతుంది మనకు, ఆ ఫోటోకు బొట్టు పెట్టేసేయండి, 9 బొట్లు. ఇలా చేసిన మాత్రం చేత శీఘ్రం వివాహం జరుగుతుంది. చాలు కదా. ఇట్లా ఆంజనేయ స్వామి తోకని మగవాళ్ళు ముట్టుకోకూడదు, ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఆడవాళ్ళు తాకకూడదు. ఎందుకంటే సువర్చలాదేవి తోకంతా ఉంటది, ఆడవాళ్ళు తోకకు పూజ చేసుకోవచ్చు, తాకొచ్చు. ఖచ్చితంగా గురుగారు చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.